హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు నేను ఉప్మా చేస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఆ ఉప్మా ఏముందిలే మాకు తెలియదా అని అంటారా? ఏమో, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. అయినా నేను ఈరోజు వెరైటీగా స్వీట్ కార్న్తో ఉప్మా చేస్తున్నానండి. మీరు కూడా కొద్దిగా చూసేయండి. యాజ్ యూజువల్గా స్టవ్ ఆన్ చేసి మూకుడులోని ముందుగా పోపు దినుసులు వేయించుకుంటున్నాను. అల్లము. ఉప్మాలో అల్లం లేకపోతే అసలు టేస్ట్ బాగోదండి. అల్లం వేస్తే ఆ రుచే వేరు. అల్లం పచ్చిగా ఉండకూడదండో, బాగా వేగాలి. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు, తర్వాత స్వీట్ కార్న్ వేసుకోండి. స్వీట్ కార్న్ని కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఎక్కువ రోస్ట్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ అంతే. తర్వాత ఆనియన్స్ వేసేసుకోవచ్చు. ఆనియన్స్ మాత్రం బాగా మగ్గాలండి. సాల్ట్ వేసేద్దాం, తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలు వేగిపోయాయండి. నేను ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నాను. ఈరోజు బియ్యం రవ్వతో ఉప్మా చేస్తున్నాను స్వీట్ కార్న్ వేసి. నాకు ఉప్మాలు అన్నింటిలో కల్లా బియ్యం రవ్వ ఉప్మా చాలా నచ్చుతుందండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందులో అల్లం వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఈరోజు స్వీట్ కార్న్ వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొద్దిగా రవ్వ వేయించేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక గ్లాసు బియ్యం రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగైతే చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఇంకా ఎక్కువ వాటర్ వేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. Some peace in the stations I throw on, but I wish there was a song with your name as the title. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచుకుంటే చక్కగా ఒక 5 మినిట్స్లో మన ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారా, మన ఉప్మా రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ. అంతేనండి, చాలా సింపుల్. మనం స్వీట్ కార్న్ యాడ్ చేసామంటే ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అది అంతే, ఉప్మా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. got no frown on my
నా పూజ కూడా అయిపోయిందండి చక్కగా. లంచ్ కోసం రైస్ పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా కొద్దిగా రొయ్యలు ఉన్నాయండి. సో ములక్కాయ రొయ్యలు కర్రీ వండుదాం అనుకుంటున్నాను ఈరోజు. సింపుల్. ఉల్లిపాయలు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని రొయ్యలు అండ్ ములక్కాయలు వేసేసి ఉప్పు కారం పసుపు మసాలా అంతే, అయిపోయింది కర్రీ. ముందు సాల్ట్ వేసేస్తున్నాం ఉల్లిపాయలు తొందరగా వేగడానికి. అవునండి, మర్చిపోయాను, మీరు ఈ మధ్య మూవీస్ ఏమన్నా చూసారా? అయినా థియేటర్లో చూసేంత మూవీస్ ఏమొస్తున్నాయిలే అని అంటున్నారా? నిజమే అనుకోండి, కానీ కొన్ని బాగానే ఉంటున్నాయి, కొన్ని ఏమో థియేటర్కి వెళ్ళడం వేస్ట్లే అనిపిస్తుంది అన్నమాట. అంత ఎక్కువగా ఇంట్రెస్ట్గా అయితే ఏమీ అనిపించట్లేదు అనుకోండి. ఏ టీవీ షోస్ ఏమన్నా ఇంట్లో చూసుకోవడం బెటర్ దాని బదులు. ఎలాగో కొన్ని రోజులు పోయాక ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు మూవీస్, సో ఓటీటీలో చూసుకోవడం బెటరు. మేమైతే అదే చేస్తామండి. ఎక్కువ థియేటర్ ఇంతకుముందు ఎక్కువ వెళ్ళేవాళ్ళము, ఈ మధ్య థియేటర్స్కి వెళ్ళడం బాగా తగ్గించేసాము. అసలు వెళ్ళట్లేదనే చెప్పచ్చు. ఓటీటీ వచ్చినప్పుడే మూవీ చూస్తున్నాం మేము. ప్రాన్స్ వేసేసాను, తర్వాత డ్రమ్ స్టిక్ అది కూడా వేసేసాను. పసుపు వేసేద్దాం. అన్నీ వేసేసాక మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపులో. అయితే నేను మిమ్మల్ని ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను వాయిస్తో చేసిన మొట్టమొదటి వీడియో ఇది. ఎలా ఉందో కమెంట్స్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.